హాయ్ అండి. ఈరోజు మనము ఆనియన్స్తో సింపుల్ కర్రీ చేసుకోబోతున్నామండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. ఇలా నేను 6 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. ఒక 10 తెల్లగడ్డలు తీసుకున్నానండి. 10 తెల్లగడ్డ పాయలు. సింపుల్ అండి. ఇలా కొంచెం ఉప్పు, కారం, పసుపు, నీళ్ళండి. ఇవి నెయ్యి కాంచానండి. మా కోడలు పొద్దున నెయ్యి కాంచింది. అది దీంట్లో కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది అనేసి దాంట్లో ఆ నెయ్యి నీళ్ళు వేద్దామని చెప్పి అది అలాగే పెట్టానండి. ఇలా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇలా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డను ఇలా వేసుకోవాలండి. పూరీలోకి ఆలు కుర్మా, పూరీ కర్రీ అనేసి ఎలా అంటారో సేమ్ ఇది కూడా అలాగేనండి. ఆనియన్స్తో చేసుకున్నారంటే ఆ ఆలు కుర్మా అది కూడా చేసుకోవడం మానేస్తారండి. ఇలా పెద్ద మంటలో ఇలా వేపుకోవాలండి. చాలా బాగుంటుంది. అంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడతాయండి. ఈ ఆనియన్స్ వేగితే కొంచెం అయిపోతాయి కదండి. అలా మేము ఒక 6 తీసుకున్నామండి. ఈ రెసిపీ మా కోడలికి చాలా ఇష్టం అండి. అందుకే అడిగింటే చేశాను. పూరీ లేకనేసి లిటిల్ బిట్ పసుపు అండి. కొంచెమే వేయాలంటే వేయాలి అంతే. దీంట్లో ఇంకా కొంచెం ధనియాల పొడి, జీలకర్ర వేసి కూడా చేస్తారండి. అది వేస్తే మా ఇంట్లో వాళ్ళు పెద్దగా తినరండి. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, కొంచెం దించే ముందర నెయ్యి అలా వేసేసి నూనె బయటకు వస్తేనే దించేయడమే అండి. చాలా సింపుల్ అండి, టేస్టీ అండి. ఎన్ని పూరీలు తింటామో మనకైతుందండి. పూరీలోకి నెంబర్ 1గా ఉంటుందండి. పూరీలోకి చేసుకునే ఆలు కుర్మా పక్కన పెట్టేస్తారు. పూరీ కర్రీ అని చేస్తూ ఉంటారు కదండి యూట్యూబ్లలో, అది కూడా పక్కన పెట్టేస్తారు. ఇలా 2 స్పూన్స్ ఉప్పు పట్టిందండి నాకు. 6 ఎర్రగడ్డలకి 2 స్పూన్లు ఉప్పు పట్టిందండి. ఇలా మళ్ళా కొంచెం అలా వేపుకోవాలండి. అంతేనండి. పెద్ద మంటలో ఊరికే అట్లా వేపుకున్న తర్వాత మళ్ళా కొంచెం ఉప్పు, కారం కూడా వేసినామండి. చాలా కొంచెం. నేను మీకు తెలుసు కదండి, నా వీడియోలో స్పూన్స్ చూస్తూ ఉంటారు. ఆ స్పూన్లు ఒక హాఫ్ స్పూన్ కంటే ఇంకా తక్కువేనండి కారము, మిరప్పొడి వేసాను. ఇలా కొద్దిసేపు మూత పెట్టుకొని వేపుకోవాలండి. ఏం లేదండి, ఆనియన్ మెత్తబడి వరకేనండి. సిమ్లో వేయించుకోవాలా. కొంచెం సేపు మూత పెట్టేసుకొని సిమ్లో కొంచెం మెత్తబడుతుందండి. నాకు 5 మినిట్స్ చాలండి. నేను 5 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టలేదు. ఇలా కొంచెం మెత్తబడిందండి. తెల్లగడ్డతో ఎర్రగడ్డతో పెట్టుకొని తింటే అండి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండి. అసలు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేపుకొని ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్లో కొంచెం మిరప్పొడి వేసుకోవాలండి. చూడండి, మీరు చూపిస్తాను. ఇదిగోండి, ఎర్రగడ్డ కూడా ఏగిపోయింది, ఉడికిపోయింది కూడా. 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి వేపాను. ఇప్పుడు కొంచెం అంతా ఇదో చూడండి, హాఫ్ స్పూన్ కంటే కొంచెం అలా మిరప్పొడి. ఆరెంజ్ కలర్లో ఉండాలండి ఈ రెసిపీ. ఎక్కువ కారం వేసుకునే బాగుండదు. చూసేదానికి అందంగా ఉంటేనే కదండి తినబుద్ధి అవుతుంది. శనగపిండి, ఆలు వేసి కూడా పూరీ కర్రీ అని చేస్తూ ఉంటారండి. అది కూడా తినారండి. ఇది కానీ ఒకసారి చేసుకొని తిన్నారంటే. మీరు కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేను అవన్నీ ఏం వేయనండి. ఎప్పుడు ఈ విధంగానే చేస్తానండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మిరప్పొడి అలా వేసి 2 సెకండ్స్ అలా వేపేసి చూడండి, చూసేదానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఆ పొద్దున నెయ్యి కాంచిన గిన్నెలోనే ఆ వాటరే కొంచెం తక్కువైందండి. మిరప్పొడి చాలా తక్కువ ఉందండి, అందుకని ఇంకొంచెం వేసానండి. ఆ నెయ్యి గిన్నె వాటరు వేసేస్తానండి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ అండి, అంతే. ఏమంటే మిరప్పొడి వాసన పోయేకి ఆ టీ గ్లాస్ వాటర్ అయినా వేసుకోవాలండి. ఇట్లే డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఏమంటే అంత బాగుండదు. కొంచెం ఎర్రగడ్డ నూనెలో ఏగినా కానీ మెత్తపడినా కానీ కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, తొందరగా అయిపోతుంది.
టేస్ట్గా ఉంటుంది అసలు. అదే అండి, ఒక టీ గ్లాస్ వాటర్. అంతేనండి. అంతా ఇలా దగ్గరికి చేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆ వాటర్ అయిపోయే వరకు అండి. వాటర్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అంతే, తినేసేయడమేనండి. పూరీలో పెట్టుకొని ఫస్ట్ పూరికి బాగుంటుందండి, తర్వాత జొన్న రొట్టెకు బాగుంటుందండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్లో ఆ వాటర్ అయిపోతుందండి. అంతే. కొంచెం మీడియం సైజులో మంట పెట్టుకోండి. సిమ్ ఏం అవసరం లేదు. ఇదిగోండి అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఆయిల్ అంతా బయటకు వస్తాను చూడండి. అంతే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. నేను ఈ 6 ఎర్రగడ్డలకు 3 స్పూన్లు నూనె వేసానండి. అంతే, చిన్న స్పూన్తో. అంతే అంతే అండి, అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అదిగోండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఆయిల్ ఎక్కువ అసలు పట్టదండి అసలు. కొంచెం ఆయిల్ మీరు కావాలంటే తక్కువే, 3 స్పూన్ల కంటే తక్కువగా 2 స్పూన్లు వేసుకుంటారు. ఏమంటే ఎర్రగడ్డ ఏగదండి. అంతే, కొంచెం వేస్తే బాగా ఏగుతుంది, చూసేదానికి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకటిగానే చేసుకోవడం వల్ల బోర్ కొట్టేస్తుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. కానీ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఎర్రగడ్డలు వేసుకోండి. అంతే. అంతేనండి. ఇదిగోండి కొబ్బరి కారం మా ఇంట్లో ఎర్రగడ్డ రెసిపీ అండి. రెండిటితో ట్రై చేసాము, చాలా బాగుంది. బాయ్.